ధనుర్మాసంలో సహజంగా తెల్లవారుజామున లేచి స్నానం చేసి చన్నీళ్లు కనుక చేసి మంచి వస్త్రాలు ధరించి పొడి వస్త్రాలు ప్రశాంతంగా తిలకధారణ చేసి వారి వారి యొక్క సంప్రదాయం ప్రకారంగా తిలకధారణ చేసి చక్కగా అలా కూర్చుని స్వామి సన్నిధిలో కనుక ధ్యానం చేసినా లేక ఏదైనా ఒక అర్చన చేసినా ఒక అభిషేకం చేసుకున్నా మొన్న ఆర్ద్ర నక్షత్రం ఆ రోజున పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు ఆర్ద్రోత్సవం అని చెప్తారు. రేపు రాబోయేటువంటి కాలంలో కూడా మళ్ళీ ఉన్నది. ఇట్లా దేవత ఎవరనేది కాదు అక్కడ. ఈశ్వరుడికి చేయొచ్చు, అమ్మవారికి చేయొచ్చు, మహావిష్ణువుకి చేయొచ్చు, వెంకటేశ్వర స్వామికి, రాముడికి, కృష్ణుడికి, ఎవరికైనా మనం చేస్తాం. కానీ మాసానికి మాత్రం ప్రత్యేకత ఏమంటే ఆ సమయానికి గొప్ప దైవారాధన చేయడానికి కాలం చాలా రమ్యంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. ఆ చేసేటువంటి పూజ తొందరగా ఫలించడానికి అవకాశంగా ఉంటుంది అని చెప్తారు. ఆ విధంగా ఈ కన్యామణి అందరినీ కూడా లేవతీసి వాళ్ళందరినీ కూడా మేలుకొల్పి వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచి తనతో పాటుగా, ఎందుకంటే ఏకస్వాదు నభుంజీత అంట. మంచి వస్తువుని కానీ, మంచి పదార్థాన్ని కానీ, మంచి విషయాన్ని కానీ తాను ఒక్కడే అనుభవించకూడదు, పక్కవారికి కూడా పెట్టాలి. అందుకనే మనం గుళ్ళల్లో ప్రసాదం తీసుకుని పక్కవారికి కూడా కొంచెం పెట్టుకొని తింటూ ఉంటాం. ప్రసాదం కాబట్టి ఇట్లా ఆమెకు కలిగినటువంటి ఏ విశేషమైనటువంటి అనుభూతి ఉన్నదో, మాసానుభూతి, భగవద్ అనుభూతి, అలాగే తెల్లవారుజామున ఈ పూజలో ఉండే అనుభూతి, తర్వాత ఈ పాశురములు, వాటి పాశురములు పేరు పెట్టారు. ఆమె ఎంత గొప్ప ఇల్లాలంటే గొప్ప కవయిత్రి కూడా. ఈవేళ మనం వింటూ ఉంటాం పాశురాలు అని చెప్పేసి, ప్రతిరోజు ఒకటి చెప్పుని ఆ వైష్ణవ సంప్రదాయంలో వాళ్ళు చదువుతూ ఉంటారు చక్కగా. ఎంతో మంది భక్తులు దాన్ని వింటూ ఉంటారు, దాన్ని వివరణ ఇస్తూ ఉంటారు, దానిలో ఉండే అనుభూతిని, దాని విశేషాన్ని, తద్వారా మనం ఎలా నడుచుకుంటే భగవంతుడికి దగ్గరవుతామో ఇదంతా కూడా దాంట్లో వివరంగా ఉంటుందన్నమాట. అదంతా ఒక్కొక్క సందర్భంలో